ఆర్టీసీ జోనల్ చైర్మన్గా బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పదవీ స్వీకార మహోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో కార్యకర్తలు, నాయకులు ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ఉత్సాహం ఉప్పొంగింది. ఆర్సీ నుండి ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ వరకు కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష స్థానం రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వహించగా, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆత్మీయ అతిథిగా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కొనకళ్ళ నారాయణ, సన్నపరెడ్డి సురేష్ రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంజనేయ రెడ్డి, భరత్ కుమార్, మిడతల రమేష్, సురేందర్ రెడ్డి, విజయలక్ష్మి, రాజేశ్వరి, జనసేన నాయకులు గున్నుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్, కృష్ణారెడ్డి, బీజేపీ నేతలు దువ్వూరు రాధాకృష్ణ, కరణం భాస్కర్, మొగరాల సురేష్, యశ్వంత్ సింగ్, చిలకా ప్రవీణ్, అశోక్ నాయుడు, ఎర్రబోలు రాజేష్, దేశం పార్టీ కార్పొరేటర్లు, నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధువులు ఆయనకు పూలమాల, బొకే, శాలువాలతో ఆత్మీయ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అందరికీ రెండు చేతులు జోడించి శిరస్సు నుంచి సవినయంగా నమస్కరిస్తూ రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ అనేది సురేష్ రెడ్డికి ఇవ్వటం, అది సురేష్ రెడ్డి గారికి కళ్ళలో చూస్తే సన్నపరెడ్డి సురేందర్ రెడ్డి గారికి ఒక మెరుపు, ఒక వెలుగు. కానీ వాస్తవం చెప్పాలంటే భరత్ చెప్పిందే వాస్తవం అని చెప్పని తెలియజేస్తూ, ఈ పదవికి అటు రాష్ట్రంలో కొనకళ్ళ నారాయణరావు గారు, జోనల్లో సురేష్ రెడ్డి గారు ఖచ్చితంగా గౌరవం తెస్తారని చెప్పని కూడా బలమైనటువంటి నమ్మకం నాకుంది. సురేష్ రెడ్డి గారు మరింత ఉధృతంగా వెళ్ళాలని చెప్పని, అదేవిధంగా వారి కుమారుడు సుబ్రహ్మ కూడా నేను చెప్పడం జరిగింది, యంగ్ ఏజ్ నువ్వు కూడా చాలా యాక్టివ్గా ఉన్నావు, ఇంకా ఇంకా యాక్టివ్గా ఉండని కూడా చెప్పడం జరిగింది. మనందరి ప్రోత్సాహం కూడా ఆ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మీ అందరి వద్ద ఇప్పుడు నేను ఒక మాలేసి తర్వాత నారాయణరావు గారు మాట్లాడతారు, తర్వాత సురేష్ రెడ్డి గారితో ముగుస్తున్నాను. సన్మాన గ్రహీత సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు నెల్లూరు జోనల్ చైర్మన్గా కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా ఆనందం కలిగించింది. తెలుగుదేశం బీజేపీ పార్టీల కలయిక, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు నా యొక్క ఆర్టీసీ జోనల్ చైర్మన్స్గా బీజేపీకి, జనసేనకి కూడా ప్రాధాన్యత ఇచ్చి నా నలుగురు చైర్మన్లో అన్ని పార్టీలు ఉండేలాగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ గారికి, పురంధరేశ్వర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇందాక ఒక స్టూడెంట్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మరి ఇవాటి వరకు కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి సురేష్ రెడ్డి గారికి చాలా మంచి పేరు. నేను అడిగితే నెల్లూరులో ఎవరు అడిగినా సోదరి సోదరులారా, మా రాజకీయాల్లో ఒక ఆదర్శప్రాయంగా కళాశాలల్లో ఏ విద్యార్థినికి కూడా ఆడపిల్లలు చదువుకుంటుంటే అక్కడ ఎవరు వాళ్ళని అబ్యూస్ చేయకుండా మేమందరం ఒక పెట్టని గోడ వలె నెల్లూరు జిల్లా కళాశాల రాజకీయాలను మార్చామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం. సంతోషం, ఎందుకంటే నాకు ఆయన ఎప్పటి నుంచో కూడా పరిచయం ఉంది. ఆ కుటుంబంతో నాకు ఉన్నటువంటి సంబంధాల కారణంగా, ఇవన్నిటి కారణంగా ఆర్టీసీలో ఎంతో కొంత మనం ప్రయత్నం చేస్తాం. అంతేగాని అరిచేతిలో అల్లావుద్దీన్ దేవు మాదిరిగా నేను అది చేస్తానని స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మా జీవితం అనేది ఎప్పుడో 1977లోనే ఏనాడైతే ఆర్ఎస్ఎస్లో చేరామో ఆనాడే ఈ యొక్క జీవితం మన దేశ సేవకే అంకితం అనేటువంటిది. అందుకే మాకు ఏబీవీపీలో ఒక స్లోగన్ ఉండేది,
వేమారెడ్డి రామరాఘవరెడ్డి గారు, ఏనుగు పట్టాభిరామరెడ్డి గారు, ఈ రెండు పేర్లు తెలియనటువంటి వాళ్ళు లేరు. వాళ్ళు ఈ జిల్లాలో హరిజన గిరిజన సాంఘిక ఉచిత హాస్టల్స్ నడిపినటువంటి ఒక కుటుంబాలు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని